పొన్నూరు సభలో జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే తెనాలిలో ఎందుకు ట్రాఫిక్ని ఆపుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఓర్చుకుని ఇప్పుడు కోపాన్ని కట్టలు తెంచుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మా. ఇన్ని సంవత్సరాలు భరించారు పాపం ట్రాఫిక్ ఆంక్షల్ని. ఇంకా ఈ ఎలక్షన్ కోడ్ నడుస్తున్నటువంటి ధైర్యమా, లేకపోతే ఇంకా తట్టుకోలేక, అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా, మరి అది క్రాస్ అయిపోయారేమో తెలియదు. కానీ పోలీసుల పైన తెనాలి ప్రజలు విరుచుకుపడ్డారు. పొన్నూరు సభలో అక్కడికి ఆయన గాల్లో వెళ్తుంటే ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ట్రాఫిక్ ఆపుతున్నారని, అది కూడా ఈ ఎండలో. సో అసలు ఈ అంశాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటారు? పొన్నూరులో జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్తుంటే తెనాలిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏంటి? వెళ్ళేది కూడా బై రోడ్ కానప్పుడు. బోడిగుండుకి బట్టతలకి లేదా బట్టతలకి మోకాలకి ముడేయడాలు ఇవే. అర్థమైందా? అసలు ఏమన్నా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచారు వీళ్ళు ప్రజలు. ఇది ఎప్పుడో తెరిచి ఉండాలి కదా, ఇంత లేటుగా కళ్ళు తెరవడం. అంటే ఎదురు తిరిగితే తిరిగి మళ్ళీ కేసులు చుట్టూ తిరగాలని చెప్పి ఆగుండే. చుడతారు. అతను ఎవడు? మీరు అనుకున్న మనిషి. ఆ ధైర్యం లేకే వాళ్ళు అంత రెచ్చిపోయారు ఇంతకాలం. వాళ్ళు దాన్ని అలసుగా తీసుకునే వాళ్ళ ఇష్టానికి ఆడారు 5 ఏళ్ళు. నోరు విప్పితే కేసులు, నోరు విప్పితే ఇది జైలు, పోలీసులు, ఇవన్నీ ఎందుకు చూపించారు? ఇప్పుడు తోటకూర నాడే చెప్పలేదురా నా కొడక అని అంటాడు కదా. ఎందుకని? ఆ రోజే ఫస్ట్ దొంగతనం చేసినప్పుడే చెప్తే నేను ఇంత దూరం రాను కదా అని. అలాగా మొదటి రోజే తిరగబడితే కనీసం 6 నెలలు ఏడాదికైనా తిరగబడి ఉంటే ఈరోజు ఆయన అలా రెచ్చిపోడు. అది చెయ్యలేదు. సరే, బెటర్ లేట్ దాన్ ఎవర్. ఇప్పటికైనా ఏదో కళ్ళు తెరుచుకున్నాయి, అదేమంటారు, ఆరిపోయే ముందు దీపంలాగా ఆయనకి ప్రజలు తిరగబడ్డారు. కాబట్టి ఇదేంటంటే పొన్నూరులో ఆయనది మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. పొన్నూరుకి ఆయన శుభ్రంగా హెలికాప్టర్లో వెళ్ళాడు. మండుటెండల్లో ఆయన ఆహ్లాదంగా హెలికాప్టర్లో వెళ్ళాడు. ప్రజలు ఎండలో ఎక్కడ తెనాలిలో ట్రాఫిక్ దగ్గర నిల్చుని ఉంటే 2 వీలర్స్ వాళ్ళు ఉంటారు. ఎండ ఎలా ఉంది? ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఉంది ఎక్కడైనా. అలాంటి టైంలో పోలీసులు అతి కాకపోతే అక్కడెక్కడో ఆయన సభ జరిగితే ఇక్కడ ఆపేయటం ఏంటి? తుంటి మీద కొడితే పళ్ళు రాలాయంటే ఇదే. పోలీసులు పళ్ళు రాలగొట్టడానికి రెడీ అయ్యారు ప్రజలు. ఇప్పటికైనా చాలా మంచి పని చేశారు. చూశారు ఎండ మండిపోతోంది. వాడేమో బ్యారికేడ్లు పెట్టేశాడు. సరే, ఎందుకు పెట్టావంటే పొన్నూరులో సభ జరుగుతోంది అన్నాడు. పొన్నూరులో సభ జరిగితే తెనాల్లో ఎందుకు ఆపారు మీరని పోలీసులను అడిగారు వీళ్ళు. కాదు సెక్యూరిటీ. ఏమిటి సెక్యూరిటీ? ఏమైపోతుంది? ఏమైనా దేవుడి పెద్ద స్క్రిప్ట్ ఈయన రాసేస్తాడు ఈలోగా? అదే మనకు అర్థం కావట్లా. సో నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం బతుకుతున్నాను, ప్రజలకు సేవ చేస్తున్నాను అని నువ్వు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు. ఒక రాజకుమారుడు కూడా నీలాగా ఎంజాయ్ చేసి ఉండడు. ఒక రాజ్యంలో రాజ్యాన్ని ఏలే ఒక రాజు కానీ, రాజకుమారుడు కానీ నీలాగా తండ్రి పేరు చెప్పుకొని, పదవి సంపాదించుకుని, ఆస్తి సంపాదించుకుని, క్విట్ ప్రోకో ద్వారా ఈ రకంగా ఎంజాయ్ చేసిన ఫ్యామిలీ భూప్రపంచంలో ఉండదు. శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావా? ప్రజలు అక్కడ కష్టపడుతున్నారా? వాళ్ళు తిరగబడ్డంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అదే అడిగారు, ఏంటిది ఇంత ఎండల్లో మమ్మల్ని ఏంటి నువ్వు నిల్చోబెడతావు? పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. మీకు దీనికి యాక్చువల్గా మీకు చూసుకుంటే జయలలిత దీనికి ఆద్యురాలేమో అని అనిపిస్తుంది మనకి. జయలలిత 2 గంటలైనా 3 ఆవిడ పోయస్ గార్డెన్ నుంచి బయలుదేరుతానని చెప్తే చెన్నైలో మొత్తం ట్రాఫిక్ ఆగిపోతుందమ్మా. యూ కెనాట్ బిలీవ్. మొత్తం సెక్రటేరియట్ వరకు ట్రాఫిక్ బంద్. మీరు రిపోర్టర్ అయ్యుండి నేను హిందూ రిపోర్టర్ని లేకపోతే నేను ఫలానా రిపోర్టర్ని అన్నా కూడా పోలీస్ ఏమంటాడు? అయితే ఏంటి నువ్వు రిపోర్టర్ అయితే ఏంటి ఇట్లా మాట్లాడేవాడు? నువ్వు నమ్మితే నమ్ము. రిపోర్టర్ అయినా అమ్మదా, అమ్మ కోసం మీరు నిల్చోవాలి అనేవాడు. ఆవిడ అట్లా నిల్చోబెట్టింది ప్రజల్ని. కాకపోతే ఆవిడ ప్రజలకు మంచి పనులు చేసింది, అమ్మ క్యాంటీన్ పెట్టింది, ఆవిడ చాలా ఇచ్చింది కాబట్టి జనాలు ఊరుకున్నారు. కానీ అప్పుడు కూడా తిరగబడ్డారు కొంతవరకు. ఆవిడని భరించారు, తిరగబడ్డారు, రెండూ చేశారు. ఇక్కడ సంక్షేమ పథకాలు తప్ప ఏం అభివృద్ధి చేయకుండా ఈయన ప్రజల్ని ఎండలో నిలబెట్టి నా సిద్ధం సభలు, నా మేమంతా సిద్ధం సభల కోసం మీరందరూ వెయిట్ చేయండి అంటే జనాలు ఊరుకుంటారా? ఇదైనా చిన్న విషయమా? ఇప్పుడు వాళ్ళందరికీ ఏదైనా అయితే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? నువ్వు హాయిగా ఏసీలో ఉన్నావు, వాళ్ళు నడి రోడ్డు మీద ఎండలో ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా అసలు ఊరుకునే అంశాలమ్మా. ప్రజలందరూ తిరగబడాలి. ఇప్పుడు తిరగబడే రోజు వచ్చింది. ఆ తిరగబడ్డం అనేది వాళ్ళ ఓట్ల రూపంలో చూపించాలి. నిజమైన నాయకుడు ఎవరు, మనం ఎవరిని ఎన్నుకోవాలి, రాష్ట్రం ఎప్పుడు బాగుంటుంది, ఇంక మీద బాగుంటుందా లేదా, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని వాళ్ళు ముందంజ వేయాలి.
అంటే ఈ తిరుగుబాటు అనేది ఆల్రెడీ వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని అంటే ఓటేసే దానికి సంబంధించి ఏం చేయాలనేది ముందే డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ రకంగా తిరగబడుతున్నారు పోలీసుల పని అనుకోవచ్చా? అంటే 2 రకాలుగా తీసుకుందాం ఇది. ఒకటి ఎన్నికల కోడ్. సరే మనకి ఇప్పుడు ధైర్యం వచ్చింది వీళ్ళకి, ఇంక ఈయన పదవి అయిపోతుంది, ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని ఇప్పుడు కేసులు ఏం పెడతాడు అదొక ధైర్యం. ఇప్పుడు కేసులు పెట్టడలే, మనం కొంచెం నిశ్చింతగా ఉండొచ్చు. రెండోది మనకి ఈయన వద్దు, మనం వేరే వాళ్ళకి వేద్దాము అని కూడా ఆలోచించుకుని ఉండొచ్చు. సో ఈ 2 కారణాలతోటి వాళ్ళు ధైర్యం తెచ్చుకుని తిరగబడ్డానికి వాళ్ళు సంసిద్ధమై ఉండొచ్చు. ఓకే, అది. సో దానివల్ల వీళ్ళు నోరెత్తి ఇలాగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నట్ట లేనట్ట అసలు ఎందుకు ఇలా ఆపుతున్నారు? ఆల్మోస్ట్ 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో కదా? అవునండి, అవును, 40 కిలోమీటర్లు ఉంది ఇంచుమించు. తెనాలి నుంచి పొన్నూరు 40 కిలోమీటర్లు. వాళ్ళు అదే అడిగారు, అక్కడెక్కడో 40 కిలోమీటర్లు జరుగుతుంటే మీరు ఇక్కడ ఎందుకు ఆపారు మమ్మల్ని అని అడిగారు. అడిగితే కూడా పోలీసులు వినిపించుకోకుండా వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు. అయితే కొంతమంది యువకులు ధైర్యం చేసి అన్నాడు, ధైర్యం చేసి వాళ్ళు బ్యారికేడ్స్ తొలగించుకుని ముందుకెళ్ళారట. అయినా పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళకి అడ్డంకులు సృష్టించారు. ఇది జరిగింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇదే జరుగుతూ ఉంటుంది కదా. అంటే ఇన్ని సంవత్సరాలు చూశారు, అంటే ఆయన ఎక్కడో ఆల్మోస్ట్ ఇప్పుడు 40-50 km డిస్టెన్స్ ఉన్నా కానీ ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ని కంట్రోల్ చేశాడు. ఆయన ఏమో వెళ్ళేది బై రోడ్డు కాదు, మ్యాక్సిమం 5 కిలోమీటర్లు అయినా 10 కిలోమీటర్లు అయినా ఆయన వాడేది హెలికాప్టరే. అంటే ఇప్పుడు కూడా హెలికాప్టర్ వాడుతున్నా కానీ ట్రావెలింగ్ కోసం అసలు ఎందుకు ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబంధనలు ఇంకా అతిగా ఎందుకు చేస్తున్నారు పోలీసులు? వాళ్ళ స్వామి భక్తిని చూపించుకుంటున్నారు. ఇంకా తప్పదు కదా. ఇప్పుడు పైన హెడ్ ఎలా ఉంటే కింద టెయిల్ ఎలా ఉంటుంది, పైన డీజీపీ ఎలా ఉంటే వీళ్ళు అలా ఉంటారు. డీజీపీ స్వామి భక్తి పరాయణుడు కదా, డీజీపీ మార్గంలోనే వీళ్ళు పయనిస్తారు, ఆయన మార్గాన్ని అనుసరిస్తారు. ఆ రకంగా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రతివాడికి ఇప్పుడు వాడి జాబ్ ముఖ్యం, వాడు ప్రభుత్వ ఉద్యోగిని మర్చిపోవాలి, వాడు సదా మీ సేవలోని వాళ్ళ సేవలో తరించాలి. అందుకని ఇదన్నీ అత్యుత్సాహం అంటాం చూడండి, వీళ్ళు అతిగా చేస్తూ ఉంటారనమాట. మీరు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసేది ఇంకో 2 ఉంటుంది అందులో. ఇప్పుడు పై అధికారి ఏదో చెప్తాడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు, ఆ జాగ్రత్తని వీళ్ళు ఇంకా అతి జాగ్రత్త చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళ జులుం చూపించుకోవాలి కదా. నేను పోలీసు ఆ కాకి బట్టలు వేసుకునేసరికి మనిషికి ఒక ఇది వచ్చేస్తుందేమో, కొంతమంది క్రూరత్వం వస్తుంది, కొంతమంది కొంచెం పర్వాలే బాగానే ఉంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలీసులు ఎక్కువ శాతం విధిని వాళ్ళు చాలా చక్కగా, అంటే చాలా కష్టంగా నిర్వర్తిస్తున్నారనమాట. కష్టంగా కంటే కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా నిర్వహిస్తున్నారు. అందుకని అందులో భాగంగా వాళ్ళు నిన్న తెనాలిలో ఈ విధంగా వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. దానికి ఇది బలైపోయింది మాత్రం తెనాలి ప్రజలు ఈ ఎండలకి.